తాటాకు పందిరి, మామిడాకు తోరణం, అరటాకు భోజనం ఇది ఒకప్పటి పెళ్లి వేడుక. ఇప్పుడు పెళ్లిళ్లు మోడర్న్ టచ్ తో ఫంక్షన్ హాల్స్ లో ఏది సహజమో ఏది కృత్రిమమో తెలియకుండా జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత ఫంక్షన్ హాల్ ను శుభ్రం చేసినప్పుడు చూస్తే టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు మనసును కలిచివేస్తాయి. అయితే అసలు పెళ్లి వేడుక అంటే ఇది కాదు, మేం చేస్తున్నాం చూడండి అంటూ భూమి తల్లికి కష్టం కలగని విధంగా తన పెళ్లి చేసుకున్నాడో యువకుడు. తన పెళ్లితో పలువురికి ఆదర్శంగా నడుస్తున్నాడు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ప్లాస్టిక్ రహిత పెళ్లి తంతు జరిగింది. ఖమ్మం నగరానికి చెందిన సంపత్ డోనకల్ మండలం వెన్నారంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గ్రామాలలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ అవార్డులు కూడా అందుకున్నారు. అయితే తన పెళ్లి ప్లాస్టిక్ రహితంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వివాహ వేడుకను ప్లాస్టిక్ ఫ్రీ నిర్వహించే పనిలో పడ్డాడు. ఇంకేముంది, అరటాకులో భోజనం వడ్డించారు, మట్టి గ్లాసుల్లో తాగునీటిని అందించారు. పెళ్లి మండపాన్ని సహజమైన అరటి ఆకులు, పూలతో అలంకరించారు. గత 5 సంవత్సరాల నుంచి డోనకల్ మండలంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా ప్లాస్టిక్ వల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. పశువులు కానీ మనుషులు కానీ అనారోగ్యానికి గురవుతున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజలకు నేను కూడా నా పెళ్లిలో ఎంతో ఖర్చైనా కూడా తీసుకొని నా పెళ్లిలో కూడా నేను ప్లాస్టిక్ మొత్తం నిషేధించాలని అనుకున్నాను. అదే తడువుగా నా పెళ్లిలో కూడా ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా నేను ఓన్లీ మట్టి గ్లాసులు, తర్వాత అరటాకులు, తర్వాత ప్లాస్టిక్ చైర్లు ఇట్లా అలాంటివి ఏం వాడకుండా ఇనుప చైర్లు వాడడం జరిగింది. ఇదే విధంగా నా కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మార్పుకు గురవుతారని నా యొక్క ఉద్దేశంతో పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను మొత్తం నిషేధించాలని కోరుతున్నాను.